సమాజంలో శాంతి పెంపొందించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్. సమాజంలో మావోయిస్టు ఉద్యమాలను అణచివేస్తూ కేంద్రం తీసుకుంటున్న చర్యలు అప్రజాస్వామికమన్నారు. కేంద్రం మావోయిస్టులతో శాంతి చర్చలు చేసి ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలన్నారు. కేంద్రం తక్షణమే ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు వామపక్ష ప్రజా సంఘాల నాయకులు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శాంతి చర్చల కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పలు రాజకీయ పార్టీల నాయకులు, వామపక్ష, విప్లవ పార్టీల, పౌర మానవ హక్కుల ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ అనాలోచితమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటున్నది. మన గౌరవనీయులైన హోంమంత్రి గారు మార్చ్ 2026 నాటికి మావోయిజం లేకుండా చేస్తాం దేశంలో అని చెప్పేసి ఆయన ఒక ప్రకటన చేయడం జరిగింది. ఒక ఆలోచనను, ఒక సిద్ధాంతాన్ని ఎక్కడా కూడా ప్రపంచంలో ఎవరు కూడా మేము నాశనం చేస్తామని చెప్పిన సందర్భాలు లేవు. ఎవరు చేయలేరు కూడా. సమస్యకు మూల కారణం ఏంటో తెలుసుకోవాలా. వీళ్ళంతా పొట్టిగా ఓ మోసం చేసే దొంగ డాక్టర్లు ఎట్లా ఉంటారో అట్లా తయారైన పరిస్థితులు. ఏంటి అక్కడ సమస్య? ప్రాబ్లం ఏంటి? ఈ దేశంలో ఉన్న సమస్యలు ఏంటి? అవి ఎలా పరిష్కారం అవుతాయి? వాటికి ఈ ఉద్యమానికి ఉన్నటువంటి ఒక సంబంధం ఏంటి అనే మౌలికమైనటువంటి భౌతిక పరిస్థితులను ఈరోజు ఖచ్చితంగా అనాలోచితమైనటువంటి ఒక నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం ఇది కొనసాగుతున్నది. ఇరువైపులా జనం చచ్చిపోతున్నారు. ఈ వీళ్ళ ఘర్షణలో అమాయకులైన ఆదివాసీలు కూడా చనిపోతున్నారు. 6 నెలల పసిపాప నుంచి గర్భవతి ఉన్న స్త్రీల దగ్గర నుంచి అడవికి కాలకృత్యాల కోసం పోయిన వాళ్ళు, కట్టెల కోసం పోయినటువంటి వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి నిర్బంధానికి గురవుతున్నారు, లేదా కాల్పులకు గురవుతున్నారు. మేమేదో కేవలం మావోయిస్టుల ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశం కాదు. శాంతి చర్చల కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది. మేము చెప్తున్నాం, ఒక ఆదివాసీ కూడా చావద్దు, ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా చావద్దు, ఒక గ్రౌండ్ పోలీసు కూడా ఎందుకు చావాలి అనవసరంగా? ఈ అనవసరమైన ఘర్షణలో ఎందుకు చావాల్సిన అవసరం ఏముంది? మీరు శాంతి చర్చలు జరపండి, మీరు డిస్కస్ చేయండి, మాట్లాడండి. మీరు ఈ సమస్యల పరిష్కారం ఏంటో చూపించండి. 24 మార్చి రోజు మేము సమావేశం చేసి పిలిపిస్తే 28 మార్చికు మావోయిస్టులు పత్రికాముఖంగా అందరికీ తెలియడం జరిగింది. మేము శాంతి చర్చలకు ఒప్పుకుంటున్నాము, మేము శాంతి చర్చలకు వస్తాము, ప్రభుత్వంతో చర్చిస్తాము, ఈ సమస్యలకు పరిష్కారం ఎట్లా దొరుకుతుందో ఆలోచిద్దాం. మనము దానికి అనుకూలమైన వాతావరణం కల్పించండి, ఈ యొక్క కగారును మీరు ఆపండి, పోలీస్ క్యాంపులు ఏర్పాటు చేయడాన్ని ఆపండి అని చెప్పేసి వాళ్ళు పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. గత స్మృతులతోటి, గత ఆలోచనలతోటి, గత భావాలతోటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం తప్పించి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, ఈ వాస్తవ పరిస్థితుల్లో ఏం చేయాలా అనేటటువంటి ఒక ఇంగిత జ్ఞానం ప్రభుత్వానికి లోపించడం వల్ల వాళ్ళు చర్చలకు పూనుకోవడం లేదు. ప్రభుత్వం ఒకటి మేము చెప్తున్నాం, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందో చూడండి, సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చూడండి. ఇలాంటి పరిస్థితుల్లో రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్లో ఏం చెప్తుందో చూడండి. వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఒక సరియైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మావోయిస్టు పార్టీ వివిధ దారుల్లో, వివిధ పద్ధతుల్లో ప్రజా సమస్యల మీద పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి వ్యవస్థ మార్చాలని చెప్పి పోరాడుతున్నటువంటి సంస్థల పట్ల ఒక ఉగ్రవాద చర్యలు ఉగ్రవాదులతోనే వ్యవహరించినట్టుగా, లేదా మామూలుగా ఉండేటటువంటి ఇతరులతో వ్యవహరించినటువంటి పద్ధతి కాకుండా సమాజం మార్పు కోసం జరుగుతున్నటువంటి పార్టీల మీద ఇలాంటి అరాచకమైనటువంటి దాడులు జరపడం అనేది సరైంది కాదు. వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు కాబట్టి జాలితోనో దయతోనో చర్చలు జరపమనడం లేదు కేంద్ర ప్రభుత్వాన్ని. అది ఈ పీడిత ప్రజల తరఫున పోరాడుతున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని చంపడానికి వీల్లేదని వామపక్షాలు అంటున్నాయి, సిపిఎం పార్టీ అంటుంది. కేంద్ర ప్రభుత్వానికి కూడా మావోయిస్టులు ఏదైనా తప్పు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి మన రాజ్యాంగం ప్రకారం. కానీ అమిత్ షా, మోడీలు ప్రకటించేసి వాళ్ళ అంతు చూసేస్తాం, 2026 నాటికల్లా మావోయిస్టులను లేకుండా చేస్తామనేటటువంటి హక్కు ఎవరిచ్చారు మీకు? ఆ రకంగా పరిపాలించమని మీకు ఓట్లు వేశారా ప్రజలు? ఏమైనా రాజ్యాంగం అదే చెప్తుందా? కోర్టులు పక్కకు పోయినాయి, అధికార యంత్రాంగం పక్కకు పోయింది. మొత్తం బీజేపీ ఏమనుకుంటే అది జరిగేటట్టుగా, కార్పొరేట్ సంస్థలు ఏమనుకుంటే అదే జరిగేటట్టుగా పాలన అనేటటువంటిది కొనసాగితే రేపు ఇది జరుగుతుంది, రేపు ఇంకో రూపంలో కూడా జరుగుతుంది. అందుకనే అలాంటి ఫాసిస్టు ధోరణులతో వ్యవహరించేటటువంటి విధానాల్ని
వ్యతిరేకిస్తున్నాం. ఆదివాసుల్ని మహిళల్ని చంపేటటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు? ఆ మొత్తం అడవుల్లో ఉండేటటువంటి సంపద అంతా కూడా కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేస్తున్నారని తెలుస్తుంది కదా స్పష్టంగా. అక్కడ ఉండేటటువంటి ఇనుము, సున్నపురాయి, ఇతర ఖనిజాలనంతా కూడా దోపిడీ చేసుకోవడానికి ఇప్పటికే 1000 ఎకరాలు కార్పొరేట్ సంస్థలకంతా ఒప్పందాలు చేసి మావోయిస్టులు అడ్డం ఉన్నారని, ఆదివాసీలు అడ్డం ఉన్నారని, వాళ్ళను తొలగిస్తే తప్ప వాళ్ళని కార్పొరేట్ సంస్థలకు అప్పగించలేరనేటటువంటి కుట్ర తప్ప ఏముంది ఇందులో? అందుకనే అలాంటి చర్యలు ఉన్నాయి కాబట్టి చర్చలు జరపాలని చెప్పి మావోయిస్టులు కూడా అంటున్నారు. వాళ్ళు కూడా అంటున్న తర్వాత చర్చలు జరపడానికి ఆటంకం ఏంటి? ఉగ్రవాదులతో చర్చలు జరిపారు కదా. ఉగ్రవాదులతో పాకిస్తాను ఇండియాకు మధ్య జరిగినది వారంలోనే పరిష్కారం చేసుకున్నారు కదా. కానీ మావోయిస్టులు నిర్మూలించడానికి మాత్రం దీర్ఘకాలిక ప్రణాళిక ప్రకటించేశారు. 2026 వరకు ఈ మొత్తం కేంద్ర బలగాలతోన ఎక్కడ కనబడితే అక్కడ చంపేయండి అనేటటువంటి నరహంతక పాలన కొనసాగిస్తున్నటువంటి ఉంది మోడీ, అమిత్ షా పాలన. అందుకే దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అది తప్పకుండా ప్రజా ఉద్యమాలకు ఆటంకం. ఆ రూపంలో మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో 1% ఉండేటటువంటి కార్పొరేట్ సంస్థల్లో 40% సంపద పోగైతే 50% ఉండే అట్టడుగు పేదల చేతున్న 3% సంపద మాత్రమే పోగయ్యిందుంటే ఎంతకాలం ఈ పేదరికం, ఇల్లు లేనితనం, భూమి లేనితనం, ఉద్యోగం లేనితనం, ఉపాధి లేనటువంటి వాళ్ళ ఉండేటటువంటి పరిస్థితి, నిరుద్యోగం, ఆకలి, ఇలాంటి పేదరికం కొనసాగుతుంటే చూస్తూ ప్రజలు ఉంటారా? దాడులు జరిపి, అత్యాచారాలు జరిపి, హత్యలు చేస్తుంటే చట్టాలు అమలు జరగకపోతే చూస్తూ ఉంటారా సమాజం? తప్పకుండా ప్రతిఘటిస్తుంది.